Volkswagen. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కార్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనము సెడాన్ లో హీరో లాంటి వెహికల్ తీసుకురావడం జరిగింది. ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ అయితే ఈ రోజు మనం రివ్యూ చేయడానికి అయితే తీసుకురావడం జరిగింది. ఓకే, ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ ఆల్మోస్ట్ సెడాన్ లో వన్ ఆఫ్ ద టాప్ మోడల్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ మన సియాజ్, హోండా సిటీ, స్లావియా అండ్ వెర్నా, నెక్స్ట్ వన్ వచ్చేసి వర్చ్యూస్. సో ఈ 5 మోడల్స్ లో మాస్ బ్రాండ్స్ లో వచ్చేసి ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ జర్మన్ కార్ బ్రాండ్ వచ్చేసి టాప్ సెల్లింగ్ మోడల్ ఇప్పుడున్న సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ గత 6 months ఆర్ 1 year నుంచి అయితే టాప్ సెల్లింగ్ మోడల్ అయితే ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ అయితే మనం ముందుకుంది. సో ఈ రోజు ఇన్ డీటెయిల్ గా మనము ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, సో దాని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ లో మనకి కీ అయితే ఇలా ఉంటుంది. కీ మనకి లాక్, అన్లాక్ అండ్ బూట్ స్పేస్ బటన్ అయితే దీంట్లో ఉంటుంది. సో మనం దగ్గర ఉన్న వెహికల్ అయితే 1.5 టీఎస్ GT DHG స్పోర్ట్స్. ఓకే, సో ఈ వెహికల్ ఆటోమేటిక్ వర్షన్. సో మన దగ్గర అయితే GT వర్షన్ అయితే మన దగ్గర ఉంది. టాప్ మోడల్, దిస్ టాప్ మోడల్ GT ప్లస్ వర్షన్. ఓకే, సో దిస్ టాప్ మోడల్. మనకి దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి అంటే మాక్సిమం దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే ఇంకా బేసిక్ మోడల్స్కి వెళ్ళినా కొద్ది తగ్గుతూ ఉంటాయి తప్ప ఇదే టాప్ మోడల్. సో ఓకే, సో దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయని అయితే మనకి ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా మనం ఒకసారి చూద్దాము. ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూ కానీ, బ్యాక్ వ్యూ కానీ అండ్ ఇంటీరియర్ కానీ, లోపల ఉన్న ఫీచర్స్ ఎలా ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మోడల్ అయితే మనం నిలబడి చెప్పొచ్చు, బట్ కొత్తగా సెడాన్ మోడల్ కాబట్టి మనకి చాలా స్లీక్ అండ్ సెక్సీ కలర్ తో ఉంది చెర్రీ రెడ్ అనేది. సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ టోటల్ గా చూస్తే మనం టాప్ టు ఫ్రంట్ టు బ్యాక్ చూస్తే అయితే రెడ్ కలర్ లో అయితే ఉంది, రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఏమేమి ఫ్రంట్ లో ఏమేమి ఇచ్చారనేది చూద్దాం. ఫోక్స్ వ్యాగన్ బ్రాడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది, దాని GT బ్రాడ్జ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ లో. అండ్ LED DRLs, ట్రై LED DRLs అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా ట్రై ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండికేటర్స్ కూడా ఇక్కడ సైడ్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి పెడతారు. సో బంపర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లో అయితే మనకి బంపర్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ గా ఫ్రంట్ లో అండ్ ఫ్రంట్ వైపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో సెన్సార్స్ లేవు, ఫ్రంట్ కెమెరా కూడా లేదు, అండ్ లెవెల్ 2 ADAS లాంటివి ఏం లేవు కాబట్టి మనకి లెవెల్ 2 ADAS సెన్సార్స్ కానీ అవి కానీ ఏవైతే మనకి ఇవ్వలేవు. సో ఇది ఫ్రంట్ లో ఉన్న ఫీచర్స్. సో ఫోక్స్ వ్యాగన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ చాలా, అంటే మనము ప్రీవియస్ గా కూడా చూసాము ఫోక్స్ వ్యాగన్ లో అన్ని వెహికల్స్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి ముందు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి DHG స్పోర్ట్స్ ప్లస్ కాబట్టి దీంట్లో 1.5 లీటర్ పెట్రోల్ 4 సిలిండర్ ఇంజిన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, సెక్యూరిటీ పరంగా కానీ ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ లో ఈవెన్ 5 star రేటింగ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ NCAP లో 5 star రేటింగ్ అయితే రావడం జరిగింది. సో అన్ని కూడా బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సెడాన్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోడల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి సైడ్ వ్యూ లో చూసుకున్నట్లయితే సైడ్ వ్యూ లో 16 inch అలైవిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రెడ్ కలర్ లో లోపల చూసినట్లయితే GT స్పోర్ట్స్ కాబట్టి రెడ్ కలర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే GT బ్రాడ్జ్ అయితే రైట్ సైడ్ లో చాలా సూపర్ గా ఉంటుంది. GT చూడగానే ఆల్మోస్ట్ మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ORVMCB. ఓకే, సో దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లోపల నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్. అండ్ ఇక్కడ సెన్సార్డ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక రైట్ సైడ్ సెన్సార్స్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఉన్నాయో లేవో చూడాలి ఒకసారి. బట్ రైట్ సైడ్ మాత్రం మనకి ORVMC డోర్ హ్యాండిల్స్ అయితే చాలా సేమ్ కలర్ లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 50 లీటర్ ఫ్యూయల్ కెపాసిటీ ఉన్న ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్లు అయితే మనకి. సో టాప్ లో ఆల్మోస్ట్ మీకు సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి షార్కింగ్ యాంటీనా కూడా ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆల్మోస్ట్ ఫీచర్స్. సో ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ లో మనకి వచ్చేసి 7 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్నది చెర్రీ రెడ్ కలర్. ఓకే, సో బ్లాక్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, ఇంకా చాలా ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉన్నాయి. టోటల్ 12 వేరియంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇది ఈస్ టాప్ వన్ DHG స్పోర్ట్స్ అని చెప్పాను, DHG ప్లస్ స్పోర్ట్స్. ఓకే, సో దీంట్లో 13 lakhs నుంచి బేసిక్ మోడల్ వచ్చేసి 13 lakhs నుంచి ఆల్మోస్ట్ మనకి 23 lakhs వరకు ఈ మోడల్ అయితే ఉంది. సో మనకి కంపెనీ అయితే క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి మనకి 19 km/L అని అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ మనకి నేను కస్టమర్ రివ్యూ తీసుకున్నదైతే 11 to 12 అనేది యావరేజ్ గా వచ్చేది.
అంటే మాన్యువల్ కానీ ఈవెన్ దో ఆటోమేటిక్ లో కానీ. సో రెండిట్లలో మనకి ఆల్మోస్ట్ 11 to 12 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో ఫోక్స్ వ్యాగన్ వర్చెస్ లో మనకి వచ్చేసి 7 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది మన దగ్గర ఉన్నది చెర్రీ రెడ్ కలర్. ఓకే, సో బ్లాక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఇంకా చాలా ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉన్నాయి. టోటల్ 12 వేరియంట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇది ఈస్ టాప్ వన్ డిఎస్జీ స్పోర్ట్స్ అని చెప్పాను, డిఎస్జీ ప్లస్ స్పోర్ట్స్. ఓకే, సో దీంట్లో 13 lakhs నుంచి బేసిక్ మోడల్ వచ్చేసి 13 lakhs నుంచి ఆల్మోస్ట్ మనకి 23 lakhs వరకు ఈ మోడల్ అయితే ఉంది. సో మనకి కంపెనీ అయితే క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి మనకి 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అని అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ మనకి నేను కస్టమర్ రివ్యూ తీసుకున్నది అయితే 11 to 12 అనేది యావరేజ్ గా వచ్చేది, అంటే మాన్యువల్ కానీ ఈవెన్ దో ఆటోమేటిక్ లో కానీ. సో రెండిట్లలో మనకి ఆల్మోస్ట్ 11 to 12 కిలోమీటర్ పర్ లీటర్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ వచ్చేసి మనకి దీని లెంత్ మాత్రం చాలా పొడుగుగా ఉంటుంది. 4561 mm అయితే మనకి లెంత్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ 4 మీటర్స్ సబ్ కాంపాక్ట్ పీస్ సెడాన్ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, దీని టర్నింగ్ అరౌండ్ రేడియస్ వచ్చేసి 5.05. ఓకే, మాక్సిమం నెక్సాన్ కంటే ఇంకా తక్కువే ఉంటుంది దీని టర్న్ అరౌండ్ రేడియస్ వచ్చేసి. సో ఇది మనకి సైడ్ మీద ఉన్నదైతే దీంట్లో ఇక్కడ ఈవెన్ లేజర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో 10 years వరకు ఆల్మోస్ట్ మనకి లోపలికి దుమ్ము కూడా కానీ సౌండ్ నుంచి బయట నుంచి లోపలి కాకుండా కూడా మనకి లేజర్ ఫినిషింగ్ కూడా ఇక్కడ ఉంది. సో మనకి బ్యాక్ వ్యూకి వచ్చినట్టయితే ఫోక్స్ వ్యాగన్ బ్యాడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోక్స్ వ్యాగన్ బ్యాడ్జ్ తో పాటు లోగో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ వర్చ్యూస్ కూడా ఇచ్చారు అండ్ రైట్ సైడ్ లో జీటీ అనే లోగో కూడా ఇచ్చారు అండ్ మనకి ఫోక్స్ వ్యాగన్ టెక్నాలజీ ఇచ్చారు, వాళ్ళ బ్రాండింగ్ ఉంది. సో దీంట్లో స్మోక్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ మాకు స్పాయిల్ కూడా చాలా బాగుంది. స్పాయిల్ కూడా మనకి బ్లాక్ కలర్ లో ఉంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా సూపర్ గా ఉంటుంది. దాంతో పాటు డీపవర్ లైన్స్ కావచ్చు, షార్క్ పిన్ యాంటెన్నా కావచ్చు మనకి ఇంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి చూసుకున్నట్లయితే బ్యాక్ అయితే 3 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందు సెన్సార్స్ లేవు మనకి, యాక్చువల్గా సెన్సార్స్ ఇవ్వాల్సింది. అండ్ మనకి బ్యాక్ వ్యూ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ వ్యూ కెమెరా లేదు, బ్యాక్ వ్యూ లేదు. దీనిలో యాక్చువల్గా ఒక 360 degrees కెమెరా ఉంటే చాలా బాగుండేది. ఫోక్స్ వ్యాగన్ వర్చ్యూస్ లో కనుక అన్ని ఉన్నాయి. దీంట్లో ఈవెన్ వెంటిలేటర్స్, లెదర్ సీట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఆప్షన్ ఉంది మనకి. సన్ రూఫ్ కూడా ఉంది, షార్క్ పిన్ యాంటెన్నా అన్ని కూడా మనకి ఇవ్వడం. బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో చాలా బాగుంది. ఒక 360 degrees కెమెరా అండ్ సన్ రూఫ్ కొంచెం పెద్దగా ఉంటే చాలా బాగుంది ఈ సెగ్మెంట్ లో అయితే. సో ఇది మనకి ఉన్నది. అండ్ మనకి బూట్ స్పేస్ వచ్చేసి 521 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో చాలా ఎనాఫ్ బూట్ స్పేస్, మనకి చాలా పెద్దదిగా ఉంటుంది బూట్ స్పేస్ అయితే. 521 లీటర్స్ అంటే నార్మల్ గా ఉండదు. సో దాంట్లో మనకి ఈవెన్ మనకి దీంట్లో ఈవెన్ స్పేర్ వీల్ కూడా ఇవ్వడం. సో స్పేర్ వీల్ అయితే దీనికి ఫిట్ గా ఉంటుంది చాలా. సో స్పేర్ వీల్ తీసేటప్పుడు మనకు ఇక్కడ ఉన్న మెషిన్స్ ఓపెన్ చేసి మనం స్పేర్ వీల్ తీసుకోవచ్చు. సో 521 లీటర్స్ ఇంజిన్ అనేది ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మనకి ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. సో ఫోక్స్ వ్యాగన్ లో బ్రాండ్ వైజ్ గా అయితే సూపర్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా బూట్ స్పేస్ కావాలనుకుంటే దీన్ని 60:40 రేషియోలో మనము బ్యాక్ సీట్స్ అయితే మనం ముందుకు అనుకోవచ్చు. సో 1000 to 1050 లీటర్స్ వరకు మనకు బూట్ స్పేస్ అయితే చాలా అవైలబుల్ గా ఉంటుంది. సీట్స్ కూడా ముందుకు అనుకోవచ్చు. మనం ఇక్కడ మౌంటైన్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. మనం బ్రేక్ వేసినప్పుడు అయితే రైట్ సైడ్ లో మనం ఆగినామని వెనుకోడికి తెలవడానికి మనకు మౌంటైన్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా రేర్ వైపర్స్ అయితే లేవు, ఎందుకంటే ఇది మనకి డిఫరెంట్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకి రేర్ వైపర్స్ అయితే లేవు. కింద రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బంపర్ అయితే మనకి బ్లాక్ కలర్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనకి బ్యాక్ కి సంబంధించిన విశేషాలు. మనం ఎక్స్టీరియర్ మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇంటీరియర్ ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, టోటల్ గా మనం ఇంటీరియర్ కూడా చూద్దాం ఒకసారి. అసలు లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనకి ఆల్మోస్ట్ 90 degrees వరకు అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి వచ్చేసి డోర్ అంటే ఆన్ లాక్ ఓపెన్ చేసి అయితే మనకి డోర్ ఇచ్చారు. అండ్ లాక్ అన్లాక్ బటన్స్ ఇక్కడ పెద్దగా అయితే ఏం లేవు. మనకి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అండ్ విండో పవర్ విండోస్ సంబంధించిన ఓఆర్వి అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ ఇవి స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద బ్రాండింగ్ అయితే ఏం లేదు. సో మోస్ట్లీ JBL Sony స్పీకర్స్ అయితే మనకి ఇంట్లో ఇస్తారు. మనకి లో బీమ్ హై బీమ్ సంబంధించిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి లైట్ సంబంధించినవి ఆటోమేటిక్ పెడితే మనకి ముందట ఆటోమేటెడ్ గా లైట్స్ ఆన్ అవుతూ ఉంటాయి, ఆఫ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఇది కంట్రోల్ అయితే మనం ఆటోలో పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన. ఓకే, టోటల్ AC 4 వెంట్స్ ఇవ్వడం జరిగింది. 4 వెంట్స్ తో పాటుగా మనకి స్టీరింగ్ మీద లెదర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫోక్స్ వ్యాగన్ లోగో ఇవ్వడం జరిగింది, ఫోక్స్ వ్యాగన్ బ్రాండింగ్. అండ్ మనకి ఇక్కడే దీంట్లోనే మనకి ఆల్మోస్ట్ RN ఉంటుంది. GT అయితే ఈ GT అనేది రెడ్ కలర్ లో ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ సంబంధించినవి కావచ్చు రైట్ సైడ్ లో, అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి వాల్యూమ్ బటన్స్ దీనికి సంబంధించినవి ఇటు ఉంటాయి. సో అలాగే దాంతో పాటుగా మనకి
లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇండికేటర్స్ ఉంటాయి. రైట్ సైడ్‌లో మనకు వైపర్ సంబంధించినవి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో డిజిటల్ క్లస్టర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాని క్లస్టర్‌లో మనకి సంబంధించినవి ఒకసారి ఆన్ చేస్తే చూసుకోవచ్చు డిజిటల్ క్లస్టర్‌లో. సో మనకి ఫ్యూయల్ కెపాసిటీ కానీ, దానికి సంబంధించినవి కూలింగ్ సంబంధించినవి కానీ, అండ్ డోర్స్ ఓపెన్ అయినాయి, క్లోజ్ అయినాయి అనేది, అండ్ ఫ్రంట్ సీట్లో లెదర్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి దానికి సంబంధించినవి కూడా ఇస్తూ ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది, ఆండ్రాయిడ్ ఆటో కేర్ ప్లే. సో దీంట్లో మనకి వేరే ఇంటిగ్రేషన్ అలెక్సా కానీ దానికి సంబంధించిన అయితే ఇంటిగ్రేషన్ అయితే లేదు. దాంతో పాటుగా ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీ కంట్రోల్స్తో పాటుగా మనకి ఇక్కడ 2 సీ కేబుల్ సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్. సో ఇది మనం వచ్చేసి డిఎస్జీ ఇంజన్, సో ఆటోమేటిక్ ఇది మనకి. దాంతో పాటుగా ఇక్కడ లెదర్ సీట్ సంబంధించిన కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. లెదర్ సీట్స్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ కో ప్యాసింజర్ కి అండ్ డ్రైవర్ కూడా ఇది లెదర్ సీట్ సంబంధించిన కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మామూలుగా ఏ కార్ కైనా కూడా మనకి రైట్ సైడ్ లో స్టార్టర్ స్టాప్ బటన్, ఇంజన్ స్టార్టర్ స్టాప్ బటన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ లో యాక్చువల్లీ అయితే మనకి స్టీరింగ్ వైపు కానీ రైట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సంబంధించిన సో అలాగే మనకి ఆటోమేటిక్ వర్షన్. దీంట్లో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డిఎస్జీ డ్రైవింగ్ మోడ్ అనేది అయితే ఇందులో మనకి 4 మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 12 వోల్ట్స్ ఇక్కడ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో పవర్ కేబుల్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో కప్ హోల్డర్స్ తో పాటుగా మనకి హ్యాండ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇది ఇప్పుడు వస్తున్న పనులలో మోస్ట్లీ ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు, పవర్ హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. దాంతో పాటుగా మనకి లెదర్ ఫినిషింగ్ తో ఆర్మ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. లెదర్ ఫినిషింగ్ తో ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. సో ముందు వచ్చేసి మనకి 2 వెంటిలేటర్ సీట్స్ ఇచ్చారు. మాక్సిమం 2 వెంటిలేటర్ సీట్స్. సో చాలా బాగుంది, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా చెప్తున్నాను. సో మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ సెడాన్ మన లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు స్టెబిలిటీ ఉంటుంది. అలాగే మన ఫోక్స్వాగన్ వర్చ్యూస్ కాబట్టి ఫోక్స్వాగన్ లో మోస్ట్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది కాబట్టి మనం స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. 120-130 స్పీడ్ లో పోయినా కూడా మనకు పెద్దగా మీకు ఏమనిపించదు. సో నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి చూసాను ఆ స్పీడ్ లో. సో మీరు చాలా బాగుంటుంది చూస్తే. ఇవ్వడం జరిగింది సన్ షేడ్స్. దీనికైతే మామూలుగా ఈవెన్ మనకి మిర్రర్ కూడా ఇవ్వలేదు, వ్యానిటీ లైట్ అయితే ఏమీ లేదు ఇక్కడ. అండ్ హ్యాండ్ హోల్డ్ రైట్ సైడ్ లో ఇవ్వడం జరిగింది. అండ్ కో ప్యాసింజర్ కి బ్యాక్ సైడ్ 2 ఉంటాయి. సో టోటల్ ఈవెన్ స్పీకర్స్ కూడా ఆల్మోస్ట్ 9 స్పీకర్స్, 4 అంటే పెద్ద స్పీకర్స్ ఉంటాయి, 4 చిన్న స్పీకర్స్ ఉంటాయి, అలాగే ఒకటి వూఫర్ ఉంటుంది. సో టోటల్ 9 స్పీకర్స్ అని చెప్పొచ్చు ఇందులో. అండ్ ఈవెన్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి సన్ రూఫ్ ఇచ్చారు. సన్ రూఫ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇది అంటే పానోరామిక్ సన్ రూఫ్ అయితే కాదు, చిన్నగా ఉంటుంది. సో ఇది మనము ఓపెన్ అంటే మాన్యువల్గా ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం సింగిల్ టచ్తో అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో సన్ రూఫ్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో చిన్నగా ఉంటుంది. నేనైతే పడతానో లేదని డౌట్ మ్యాక్సిమం, ఎందుకంటే మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళైతే, స్లీక్గా ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇందులో పడతారు. సో పిల్లలు అయితే కూర్చోవచ్చు. ఇక్కడ నుంచి ఆర్మ్ రెస్ట్ నుంచి నిలబడితే పిల్లలు నిలబడవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక్కసారి క్లోజ్ చేద్దాం. సో ఇదైతే హార్డ్ ప్లాస్టిక్, మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ పియానో బ్లాక్ కలర్తో మంచి క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. క్రోమ్ ఫినిషింగ్ కూడా ఇక్కడ ఉంది. సో అలాగే దాంతో పాటుగా మనకి గ్లవ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. గ్లవ్ బాక్స్ కూడా చాలా స్పేషియస్ స్పేషియస్. సో దీంట్లో అయితే మనకి ఈవెన్ ఏదైనా పెట్టుకున్నట్టయితే కూలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏసీ కూడా మనకి లోపలే ఉంటుంది. సో మీ కూల్ ఉన్న వస్తువులు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కూల్ ఉంటాయి. ఈవెన్ వేరే ఏ వస్తువు పెట్టినా కూల్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇది గ్లవ్ బాక్స్ చాలా స్పేషియస్ ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి కో ప్యాసింజర్ సైడ్ బాటిల్ అండ్ మిర్రర్ సంబంధించిన కంట్రోల్ 1 బటన్ అండ్ ఓపెన్ చేసే హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. అంత మించి పెద్దగా ఆప్షన్స్ అయితే దాంట్లో ఏమి ఇవ్వలేదు. బ్యాక్ రో కూడా చూద్దాము ఎలా ఉంది, అంటే టై సపోర్ట్ ఎలా ఉంది బ్యాక్ రోలో, మీకు ఎలా ఉంది అనేది ఒకసారి చూపెడతాము. సో బ్యాక్ రోలో మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి ఓన్లీ డోర్ హ్యాండిల్ కానీ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ పైన ఇవ్వడం జరిగింది. అలాగే మిర్రర్ కంట్రోల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ నా హైట్ వచ్చేసి 5.7. సో మనకి హెడ్ రూమ్ కూడా చాలా ఓకే. అండ్ 6 ఫీట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం కష్టమేమో బ్యాక్ సీట్లో, బట్ ఇక్కడైతే చాలా బాగుంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా 2 హెడ్ రెస్ట్ ఇవ్వచ్చారు. ఇక్కడ కూడా 3rd హెడ్ రెస్ట్ కూడా మిడిల్లో ఇవ్వడం జరిగింది. బట్ ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. బ్యాక్ రో అయితే 2 మెంబర్స్ అయితే చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. దీంట్లో పాటుకి మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. 2 కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో.
అండ్ బ్యాక్ సీట్ వచ్చేసి దీంట్లో ఏసీ వెంట్స్ కూడా, బ్యాక్ ఏసీ వెంట్స్, రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2 ఏసీ రేర్ ఏసీ వెంట్స్ ఇచ్చారు. అండ్ 2 సిపిన్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో గ్రాబ్ హ్యాండ్ హిల్స్ అండ్ మిడిల్లో అయితే లైట్స్ ఇచ్చారు. మనకి లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది మిడిల్లో. డ్రైవ్ చేసి కూడా చూద్దాము డ్రైవ్లో ఎలా ఉంటుంది ఏంటనేది. జీటీలో అయితే మీకు ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఈ స్పోర్ట్స్ మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ సౌండ్ కూడా చూసుకోవచ్చు. ఒక ఫార్ములా ఈ కార్ నడిపినట్టు అయితే అనిపిస్తుంది మీకు. సో జస్ట్ వితిన్ 1 to 3 secondsలో మోస్ట్లీ మనకి ఆల్మోస్ట్ 50కి అయితే వెళ్ళిపోతుంది. సో టర్న్ అరౌండ్ రేడియస్ కూడా చూసుకోవచ్చు. టీఆర్ కూడా మీకు 5.505లో టర్న్ అరౌండ్ రేడియస్, అంటే ఆల్మోస్ట్ ఈవెన్ నెక్సాన్ కంటే తక్కువలో మనకి చేయొచ్చు. సో ఒక 50 వెళ్ళిపోయినాం అంటే ఆటోమేటిక్గా మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో సీట్ బెల్ట్ ఇండికేషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకుందాం. సో ఇది అసలు ప్లేస్ కొంచెం మనకి అనుకూలంగా లేదు యాక్చువల్గా స్పీడ్ టెస్ట్ చేయడానికి. సో మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏబిఎస్, ఈబిడి, హిల్ హోల్డ్ డస్ట్ అవన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. సో అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టెస్ట్ డ్రైవ్ మనకి ఇచ్చింది అయితే ఫోక్స్‌వ్యాగన్ డెక్కన్ వాళ్ళు, ఓకే, మోడీ ఫోక్స్‌వ్యాగన్. సో మీరు ఏ టెస్ట్ డ్రైవ్ కోసమైనా, బుకింగ్ కోసమైనా మోడీ ఫోక్స్‌వ్యాగన్ ఆల్మోస్ట్ వీళ్ళకి 3 షోరూమ్సే ఉన్నాయి హైదరాబాద్లో. సో మీరు మెహదీపట్నంలో కానీ లేకపోతే ఎల్బీనగర్లో కానీ మీరు బుక్ చేసుకోవచ్చు. 100% వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తారు ఫోక్స్‌వ్యాగన్ వచ్చిన. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఈవెన్ 2022-23 వెహికల్స్ కూడా ఉన్నాయి కొన్ని వెహికల్స్ అయితే. సో మీరు ఆల్మోస్ట్ 6 to 7 lakhs డిస్కౌంట్ అయితే దీని మీద ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక నేను ఫోక్స్‌వ్యాగన్ అంటే సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే, సో యూ గో ఫర్ ఇట్ ఫర్ న్యూ కార్ ఓన్లీ. సో ఆల్మోస్ట్ 22 వెహికల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 22 వెహికల్స్ అయితే మీకు ఏది కావాలన్నా వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇచ్చేస్తారు. సో నేను ఈవెన్ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కూడా మీకు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వాళ్ళ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి కాల్ చేసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు పూర్తి విషయాలు మీరు చెప్తారు. లేదంటే నాకు డిఎం చేయండి, నేను పూర్తి విషయాలు మీకు చెప్తాను.